Hi friends, welcome to Zara Editing Zone YouTube channel. So friends, ee roju mana video topic vachesi Canon EOS 200D Mark II unboxing. Okay, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మన కెమెరా బాక్స్ అన్నమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, EOS 200D Mark II Canon. ఓకే, మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కిట్ లెన్స్ ఇస్తాడు. కిట్ లెన్స్ 18 to 55mm అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్ చూసుకున్నట్లయితే కంటెంట్స్ అంటే మనకి ఈ బాక్స్లో ఏమైతే ఇచ్చాడో అవి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. EOS 200D Mark II జూమ్ లెన్స్ 18 to 55mm, స్ట్రాప్, బ్యాటరీ ఛార్జర్, బ్యాటరీ ప్యాక్, ఇవి అనమాట. ఓకే, ఈ సైడ్ని చూస్తున్నట్లయితే మనకి వైఫై ఇచ్చాడు, బ్లూటూత్ ఇచ్చాడు, HDMI పోర్ట్ ఇచ్చాడు. ఓకే, ఈ సైడ్ వచ్చేసి కెమెరా 24.1 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇది CMOS సెన్సర్తో. ఇక్కడ CMOS అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ISO ఫోటోకి వచ్చేసి 25,600 అనమాట. వీడియోకి వచ్చేసి 12,800. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్. ఈ కెమెరా మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్తో ఇచ్చాడు అనమాట. ఇది విత్ 4K రికార్డింగ్ అండ్ వేరీ యాంగిల్ LCD, అంటే మనకి ఫ్లిప్ అవుతుంది అనమాట డిస్ప్లే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వైఫై బ్లూటూత్తో ఇచ్చాడు. ఓకే, ఇంకా దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ కెమెరా కొనే ముందు మీరు ఈ సీల్ ఉంటేనే మాత్రమే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. ఎందుకంటే ఇది సీల్ ఓపెన్ చేసి ఉన్నదంటే అది కన్ఫామ్గా అది ఓల్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒకటి డ్యామేజ్ అయినా ఉండొచ్చు అనమాట. ఓకే, ఆల్రెడీ నేను అక్కడ కొనే ముందు నేను సీల్ ఓపెన్ చేసి చెక్ చేసి అన్ని అన్బాక్సింగ్ అయితే అక్కడ చేస్తే నేను మీకోసం మళ్ళీ వీడియో చేద్దాం కోసం అని మళ్ళీ ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే ఇది కెమెరా ఆఫ్లైన్లోనే కొన్నాను, ఆన్లైన్లో కొనలేదు. ఇది ఎక్కువ శాతం మీరు ఎప్పుడు ప్రిఫర్ చేయాల్సింది ఆఫ్లైన్లోనే ప్రిఫర్ చేయాలన్నమాట కెమెరాస్. ఓకే, ఆన్లైన్లో అయితే మీకు డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బాక్స్ అన్నా వేరేగా రావచ్చు, ఏదో ఒకటి జరగచ్చు. అందుకు మీరు ఆన్లైన్లో కన్నా ఆఫ్లైనే బెటర్ అని చెప్తున్నాను అనమాట. ఇంకా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, మనకి దీంట్లో చూసుకున్నట్లయితే వారంటీ కార్డు ఇచ్చాడు, వారంటీ. అండ్ నెక్స్ట్ పేపర్ ఇచ్చాడు, యూజర్ మాన్యువల్ బుక్ ఇచ్చాడు. ఇక్కడ రెబల్ SL3 అని ఉంది కదా, EOS రెబల్ SL3. దీన్ని రెబల్ SL3 అని కూడా పిలవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు 200D Mark II అని కొత్తగా పిలుస్తున్నారు. దీన్ని అప్పట్లో అయితే రెబల్ SL3 అని పిలిచేవారు అనమాట. ఓకే, ఇది పక్కన పెడితే ఓకే, మనకి బాక్స్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, మెయిన్ వచ్చేసి మనకి బాడీ. ఓకే, చూస్తున్నారు కదా, బాడీ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ప్లాస్టిక్, ప్రీమియం ప్లాస్టిక్తో వచ్చింది. ఇది చూడండి, 200D Mark II. ఓకే, అండ్ బాక్స్లో ఇంకా ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్ అడాప్టర్ విత్ 1 బ్యాటరీ అండ్ స్ట్రాప్ ఒకటి, అండ్ కిట్ లెన్స్ 18 to 55mm. చూసారు కదా, ఇది 18 to 55mm అనమాట. 18 to 55mm మనకి కిట్లో ఇప్పుడు ఇవే ప్రొవైడ్ చేస్తున్నాడు 2025లో. అదే 2022, 2023లో అయితే మనకి బోనస్గా బ్యాగ్ అండ్ 32GB కార్డు బోనస్కి ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2025లో మాత్రం అవి ఏం ప్రొవైడ్ చేస్తలేదు, ఓన్లీ ఇవే ప్రొవైడ్ చేస్తున్నాడు. దీంట్లోని బ్యాగ్, కార్డు ఏం ఫ్రీ ఇస్తలేదు. ఓకే, చూస్తున్నారు కదా, బాడీ అయితే ఈ విధంగా ఉన్నది కెనాన్. ఓకే, బాడీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇక్కడ మనకి రఫ్ ఫినిష్తో ఇచ్చాడు డిస్ప్లే. ఈ 200D కెమెరాకి అయితే దానికి ప్లెయిన్గా ఇచ్చాడు డిస్ప్లే.
ఇక్కడ అవుట్ సైడ్. కానీ 200D Mark 2కి మాత్రం రఫ్ ఫినిష్తో అయితే ఇచ్చాడనమాట. ఓకే, ఇది ఫ్లిప్ స్క్రీన్తో వస్తుంది, మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్లీ ఇది బ్లాగర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫ్రంట్కి ఇలా ఫ్రంట్ పెట్టి చేస్తారు కాబట్టి బ్లాగర్స్ వాళ్ళకి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఈ ఫ్లిప్ స్క్రీన్ ఉన్నది కదా. మనం అయితే దీనికి లెన్స్ అటాచ్ చేద్దాం. లెన్స్ అటాచ్ చేయాలంటే ఈ క్యాప్ అన్నది ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసి మనం ఇక్కడ చూస్తున్నాం. దీన్ని అటాచ్ చేయాలంటే కెమెరాకి ఇక్కడ వైట్ డాట్ కనబడుతుంది కదా, ఈ వైట్ డాట్ ఇక్కడ వైట్ డాట్ కూడా కనబడుతుంది కదా, ఈ వైట్ డాట్ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈక్వల్గా ఉంటే ఈక్వల్గా పెట్టి క్లాక్ వైజ్లో మనం రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే మనకి ఈ విధంగా ఫిక్స్ అవుతుంది కెమెరా అన్నది. దీంట్లో మనం బ్యాటరీ వేసి చూద్దాం. బ్యాటరీ అయితే ఈ విధంగా వేయాలి. ఈ పిన్స్ కనబడుతున్నాయి కదా, లోపల కూడా పిన్స్ ఉంటాయి, వాటికి మ్యాచ్ అయ్యే విధంగా మనం ఫిక్స్ చేయాలి ఈ బ్యాటరీ అన్నది. ఓకే, బ్యాటరీ అన్నది పెట్టేసాం. ఓకే, ఇంకా మనం ఆన్ చేద్దాం. ఇది కెమెరా, ఇది ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఇది ఆన్ ఆఫ్ బటన్ అండ్ వీడియో రికార్డింగ్ బటన్ కూడా. ఓకే, నేను మీకు చెప్తాను. నేనైతే ఆన్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఆన్ చేస్తే మనకి డిస్ప్లే అన్నది ఈ విధంగా కనబడుతుంది. బటన్స్ విషయానికి వస్తే ఇది షట్టర్ బటన్ అన్నమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని షట్టర్ బటన్ అంటారు అన్నమాట. ఇది మనం క్లిక్ చేస్తేనే కానీ ఫోటో అన్నది క్లిక్ అవ్వదు. లాంగ్ ప్రెస్ చేస్తేనే మనకి ఫోటో అన్నది క్లిక్ అవుతుంది. ఓకే, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ షట్టర్ బటన్ క్లిక్ చేస్తున్నాను, మీకు ఫోటో అన్నది క్యాప్చర్ అవుతుంది అనమాట. ఓకే, చూసారు కదా, ఫోటో అన్నది క్లిక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఓ బటన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐఎస్ఓ బటన్ అంటారు అన్నమాట దీన్ని. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఐఎస్ఓ అన్నది మనం మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, తగ్గిస్తుంటే డార్క్ అవుతుంది, పెంచితే బ్రైట్ అవుతుంది. అది ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే, డిఐఎస్పి అని ఉన్నది కదా, డిస్ప్లే అన్నమాట. డిస్ప్లే బటన్ ఇది. మనకి ఇది డిస్ప్లే ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలా అన్నది మనం ఈ బటన్తో మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీల్. మనం ఈ వీల్లో దీంట్లో మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మాన్యువల్ మోడ్, ఇక్కడ ఆటో మోడ్, టీవీ మోడ్, ఏవి మోడ్ అని మోడ్స్ ఉంటాయి ఇవన్నీ. ఓకే, A+ అంటే ఆటో మోడ్, M అంటే మాన్యువల్ మోడ్. మాన్యువల్ మోడ్ ఎక్కువ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అన్నది యూజ్ చేస్తారనమాట. ఓకే, మీకు కెమెరా కోసం తెలీదు ఆ విధంగా అయితే మీరు A+లో పెట్టుకోవచ్చు, అంటే ఆటోలో పెట్టుకుని మీరు ఫొటోస్ అన్నది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఈ బటన్ చూస్తున్నారు కదా, ఈ బటన్ ఏంటంటే మీరు వ్యూ ఫైండర్లో చూసుకోవాలా లేకపోతే డిస్ప్లేలో చూసుకోవాలా అన్నది ఈ బటన్ అన్నది మనకి డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, నేను ఈ బటన్ అన్నది క్లిక్ చేస్తాను చూడండి. ఈ బటన్ ఫస్ట్ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ డిస్ప్లే కనబడుతుంది అనమాట. ఓకే, ఈ బటన్ అన్నది మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, అప్పుడు వ్యూ ఫైండర్లో అన్నది మనం చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జూమ్ ఇన్ బటన్, జూమ్ అవుట్ బటన్. ఓకే, ఇది ఫోటో ప్రివ్యూ బటన్ అనమాట. ఇది మనం తీసిన ఫోటోని చూడాలంటే దీన్ని ప్రెస్ చేస్తే మనం ఫోటో అన్నది ప్రివ్యూ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోటోని మనం డిలీట్ చేయాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఫోటో అన్నది ఆప్షన్స్ అన్నది ఇలా చూపిస్తుంది. మనం ఎరేజ్ మీద క్లిక్ చేస్తే మనం ఎరేజ్ అవుతుంది అన్నమాట ఫోటో. జూమ్ అవుట్, జూమ్ ఇన్ బటన్ అన్నాను కదా, ఇది బటన్ క్లిక్ చేస్తే మనకి జూమ్ ఇన్ అన్నది అవుతుంది అనమాట. చూసారు కదా, అదే దాని కిందది మనం ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అండ్ దీనికైతే HDMI పోర్ట్స్ అన్నది ఇచ్చాడు. చూసారు కదా, HDMI పోర్ట్, Type 2 పోర్ట్ ఇచ్చాడు అనమాట దీనికి.
అండ్ ఈ సైడ్ వచ్చేసరికి మైక్ అన్నది ఇచ్చాడు, మైక్ జాక్ పెట్టుకోవడానికి ఇచ్చాడు, హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకోవడానికి ఇచ్చాడు ఇది. ఓకే, అండ్ మనకి 1500D 200D ఆ కెమెరాలో మనకి చూసినట్లయితే మనకి ఇక్కడ సైడ్ బటన్ అన్నది ఉంటుందన్నమాట. ఆ బటన్ ఏంటంటే ఫ్లాష్, ఆ బటన్ క్లిక్ చేస్తే ఫ్లాష్ అన్నది మనకు ఓపెన్ అవుతుంది. కానీ ఈ కెమెరాలో మనకి మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇది ఎలాగంటే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓన్లీ ఈ కెమెరాకి మనకి బటన్ ఇవ్వలేదు. అదే 1500D 200Dకి ఆ కెమెరాస్కి అయితే మనకి బటన్ అన్నది ఇచ్చాడు అనమాట సైడ్. ఈ కెమెరాకి మాత్రం మనకి మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, అండ్ లెన్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ ఇచ్చాడు ఈ లెన్స్కి, కిట్ లెన్స్కి. అండ్ స్టెబిలైజర్తో వస్తుంది ఆన్ ఆఫ్. ఇది నేనైతే ఆన్ చేసుకున్నాను, ఆటో ఫోకస్ కూడా ఆన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి లెన్స్ మనకి తీసుకోవాలంటే ఈ బటన్ ఉన్నది కదా, ఈ బటన్ అన్నది ప్రెస్ చేసి లెన్స్ అన్నది తీయాలన్నమాట. ఈ బటన్ ప్రెస్ చేసి యాంటీ క్లాక్ వైజ్లో మనం లెన్స్ రొటేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఫిక్స్ చేయాలంటే ఈ వైట్ డాట్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా పెట్టి క్లాక్ వైజ్లో మనం రొటేట్ చేస్తే ఫిక్స్ అవుతుంది లెన్స్. ఈ లెన్స్లో మైనస్ పాయింట్ ఏమిటంటే కాన్స్టెంట్ అపర్చర్ అన్నది దీనికి ఈ లెన్స్కి ఇవ్వలేదు. ఓకే, మీకు చూపిస్తాను ఎలా అంటే. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ జూమ్ చేస్తుంటే ఏం చేంజ్ అవుతుంది, అపర్చర్ అన్నది చేంజ్ అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. 5.6. ఓకే, మనకి కాన్స్టెంట్ అన్నది ఇవ్వలేదన్నమాట అపర్చర్ ఈ లెన్స్లో. వీడియో మోడ్ ఆన్ చేయాలంటే మనం సింపుల్గా ఈ విధంగా అంటే మనకి వీడియో మోడ్ అన్నది ఆన్ అవుతుంది అనమాట. ఓకే, దీని సెట్టింగ్స్ చూద్దాం ఒకసారి. దీన్ని ఆటో ఫోకస్ ఇచ్చాడు, ఆటో ఫోకస్ 1 పాయింట్ ఆటో ఫోకస్, స్పాట్ ఆటో ఫోకస్, ట్రాకింగ్ ఆటో ఫోకస్ అన్నది ఇచ్చాడు అనమాట. అండ్ ఫుల్ హెచ్డి ఇచ్చాడు, 4K 25 ఫ్రేమ్స్ రికార్డింగ్ ఇచ్చాడు. ఓకే, చూస్తున్నారు కదా, ఇవన్నీ కెల్విన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇది కెల్విన్స్ మారుతూ ఉంటాయి. అండ్ కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, ఆటో స్టాండర్డ్, ప్రోగ్రామ్ మోడ్, ల్యాండ్స్కేప్ ఇవన్నీ ఇచ్చాడు. ఈ వీల్ అన్నది మనం మూవ్ చేస్తే ఇక్కడ షటర్ అన్నది అడ్జస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ షటర్ అన్నది అడ్జస్ట్ అవుతుంది అనమాట ఈ వీల్. ఈ బటన్స్ ఏమిటంటే లెఫ్ట్, రైట్, అప్, డౌన్. ఓకే, ఇక్కడ మనం ఈ బటన్స్ యూజ్ చేసి మనం ఆప్షన్స్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్యూ సెట్ అని ఉంది కదా మిడిల్, దాన్ని ప్రెస్ చేస్తే మనకి సెట్టింగ్స్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట, అడ్జస్ట్మెంట్స్. ఓకే, ఫోటో మోడ్లో చూద్దాం సెట్టింగ్స్. ఇక్కడ ఫోటో మోడ్లో సెట్టింగ్స్లోకి వెళ్తే దీంట్లో కూడా ఫొటోస్లో కూడా మనకి ఆటో ఫోకస్ ఇచ్చాడు, అండ్ టైమర్ ఇచ్చాడు, ఇమేజ్ క్వాలిటీ సెట్టింగ్స్ ఇచ్చాడు. ఓకే, దీంట్లో కూడా కెల్విన్స్ అన్నది ఇచ్చాడు అనమాట. ఓకే, ల్యాండ్స్కేప్, టైమర్ మొత్తం అన్నీ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఈ కెమెరా అయితే నేను ఆఫ్లైన్లో కొన్నాను. ఆఫ్లైన్లో ఎంత కొన్నానంటే 60,000 కొన్నాను ఇది. అండ్ లెన్స్ 50mm 1.8 10,000 కొన్నాను ఇది, ఫర్ బెటర్ క్వాలిటీ ఫొటోస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకో టాపిక్తో మీ ముందుంటా. అప్పటి వరకు బాయ్.